గోమతి. ఎక్కడి నుంచి అమ్మ మీరు? కుక్కునూరు. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు, కారణం ఏంటి? అవునండి, డబ్బులు పడ్డాయి. ఏం డబ్బులమ్మా? ప్యాకేజీ డబ్బులు పడ్డాయి. R&R ప్యాకేజీ డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా మీకు? 6,36,000. ఓకే ఓకే. మొత్తానికి అంటే మీకు ఏమైనా ముందస్తు సమాచారం ఇచ్చారు ఇట్లా పడతాయి? ఏం లేదండి, సడన్ గా వేసేసారు. ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు అసలు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు. ముందుగా ఊహించారు మీరు? లేదండి, ఊహించలే ముందు. అంటే గతంలో చాలా మంది వేస్తాయని చెప్పేసి వేయలేదని చెప్పేసి అంటాం. అవునండి, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం గతంలో. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా మీకు? అవునండి. మీ పేరమ్మా? వెంకటరమణ, పాద వెంకటరమణ. ఏ ఊరు మీది? ఈ ఊరేనండి, కుక్కునూరు. కుక్కునూరు అంటారా? మొత్తానికి పోలవరం R&R ప్యాకేజ్ మీకు కూడా పడిందా? పడిందండి. ఎంత పడింది అంటారు? 1,36,000. అంత భారీ మొత్తంలో అమౌంట్ పడుతుందని డబ్బులు ఊహించారా? లేదండి, అనుకోకుండా పడ్డాయండి. సంతోషంగా ఉన్నా. డబ్బులు పడతాయని మీరు ముందు నుంచి అనుకున్నారు? అనుకోలేదండి, అసలు అనుకోకుండా పడ్డాయి. సంతోషంగా ఉన్నా. దీనికోసం మీరు ఎవరు చుట్టూ తిరిగారంటే ఇప్పుడు అప్లికేషన్ లేదండి, తిరగల. అనుకోలేదండి, అనుకోకుండా పడ్డాయి. ఎక్కడ రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టడం కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి, డైరెక్ట్ మీ అకౌంట్ లో పడిపోయింది. పడిపోయింది పండగ సందర్భంగా. మరి మీరు ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ వేశారు కాబట్టి ఆయన గురించి మీరేం చెప్తారు? సంతోషం అండి ఆయన గురించి. సార్, మొత్తానికి ఈ యొక్క పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం కూడా R&R ప్యాకేజీ నిధులంతా కూడా జమ చేస్తామని చెప్పేసి తెలుస్తా ఉంది. మొత్తానికి మీ పేరేం పేరు? నా పేరు కుక్కునూరు బాపిరాజు. ఇదే మా ఊరు. ప్రస్తుతం మా ఫోర్ ఫాదర్ ఎవరో విలేజ్ కట్టించారట, అందుకనే ఇంటి పేరు మా ఊరికి పెట్టారు. మా ఇంటి పేరే ఊరికి పెట్టడం జరిగింది. అయితే ఒకప్పుడు జమీందారులు, కానీ ఇప్పుడు అదంతా అనవసరం. సో ప్రస్తుతం పోలవరం ప్యాకేజీ విషయంలో, పోలవరం ప్యాకేజీ కాదు, నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పుడు 71 ఏజ్, నాకు తెలిసినంత వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మండలాలను ఎవరిని పట్టించుకున్న నాదులు లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మండలాల యొక్క అభివృద్ధి కనిపించింది. హై స్కూల్ బిల్డింగ్లు కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, లేకపోతే ఈ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఇవన్నీ గోదావరి పక్క నుండి, సముద్రం పక్క నుండి మంచినీళ్ళ కోసం తప్పించాం మేము ఒకప్పుడు. కానీ అది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ అనేది జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దృక్పథంతో ఉన్నారో, ఈ పోలవరం ప్యాకేజ్ కట్టడం వలన ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా మంచి మెరుగుదల జరిగే అవకాశం ఉంది. దానివల్ల ఆర్థికాభివృద్ధిలో మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దానికి మమ్మల్ని సమాధులు చేసినప్పటికీ మేము కూడా సంతోషంగా మా భూములు ఇవ్వడానికి కానీ, మా R&R ఇల్లుగా పోగొట్టుకోవడానికి సిద్ధమైనాం. అయినప్పటికీ గవర్నమెంట్ మాకు ప్రస్తుతం ఇవ్వాల్సిన కాడికి చంద్రబాబు నాయుడు గారి టైంలో 2017లో మాకు భూములకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాబు గారు ఇచ్చారా? అప్పుడు కూడా బాబు గారి టైంలో జరిగింది, భూములకి ఇవ్వడం జరిగింది 10.5 లక్షలు. అయితే మేము అప్పట్లో 20 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేయడం జరిగింది. కానీ వారు గవర్నమెంట్ ఏదో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మీ ల్యాండ్ వేల్యుయేషన్ ప్రకారం ఇవ్వలేకపోయారు. అయితే ఇచ్చిన వరకు 10.5 లక్షలకి సంతోషంగానే తీసుకున్నాం అందరం. తర్వాత అప్పట్లో మాకు ఒక చంద్రబాబు నాయుడు గారు చిన్న అంటే గవర్నమెంట్ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే కలెక్టర్ తరఫు నుంచి కూడా మాకు చిన్న సందేశం రావడం జరిగింది. ఎవరిదైతే భూమి 10 ఎకరాలు ఉందో వాళ్ళకి ఒక 8 ఎకరాలు పెడితే మిగిలిన 2 ఎకరాలు కూడా మేము తీసుకుంటామని చెప్పారు. కానీ నాకు 5 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలోనే 5 ఎకరాలు తీసుకునే దాంట్లో 25 గుంటలు ఇవ్వలేదు. అదేవిధంగా నాకు టోటల్ 13 ఎకరాలు ఉంటే 7 ఎకరాల చిల్లరకే వచ్చింది. మిగిలిన 6 ఎకరాలు ఇంకా డబ్బులు రాలేదు. దాన్ని ముంపు ప్రాంతంలో లేదని డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని ఇవాళ రేపు ఇక్కడి నుంచి తీసుకుపోయి మమ్మల్ని ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మాకు నిర్వాసితులకి ఉంచడానికి మాకు కాలనీ కడుతున్నారు. ఆ కాలనీలో మేము పోయిన తర్వాత ఈ ఉన్న భూముల కోసం 1 ఎకరం 2 ఎకరాల కోసం అక్కడి నుంచి ఇక్కడ వచ్చి వ్యవసాయం చేయడం అనేది చాలా దుర్లభమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ ఒకసారి నా యొక్క ఈ వాయిస్ని దృష్టిలో పెట్టుకొని మరలా ఒకసారి ఎవరికైతే మిగులు భూములు ఉన్నాయో ఇక్కడ పక్కా అక్కడ పోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి గవర్నమెంట్ తక్షణం చర్య తీసుకొని ఈ విషయంలో సహాయం చేస్తే మేము ప్రభుత్వానికి ధన్యవాదంగా ఆజన్మాంతం కూడా రుణపడి ఉంటామని ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా కూడా. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే భూములకు ఇచ్చారో అదేవిధంగా ఇవాళ R&R ఇవ్వడం సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కానుక భావిస్తున్నాం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఇప్పుడు అప్పుడు చెప్పింది మాకు ఒకటి, ఈ విషయాన్ని ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ప్రాజెక్టుల విషయంలో కొంచెం దయచేసి నిర్వాసితులు మేము సర్వం కోల్పోతున్నాం కాబట్టి మా విషయంలో ఒక సాయం చేయాలి. ఆ రోజుల్లో పంచాయతీల్లో 1కి 2 రూపాయలు ఇస్తానన్నారు, 1 రూపాయి పోతే డబుల్ ఇస్తా ఉన్నారు మాకు చెప్పటం. అదేవిధంగా మున్సిపాలిటీలో 1కి 1 ఇస్తున్నారు. మేము పంచాయతీ లెవెల్లో ఉన్నాము, రూరల్ ఏరియాలో ఉన్నాము. మాకు 1కి 1 రూపాయికి 1 రూపాయి ఇచ్చారు. అంటే ₹1,00,000 అంటే 2 లక్షలు ఇచ్చారు. దాన్ని 2 రూపాయల కింద చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. దయచేసి మోడీ గారు కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటుందని మోడీజీకి వెళ్ళి ధన్యవాదాలు. ఏదైతే
मोदी जी हमारा ये जो भी प्रोजेक्ट चल रहे वो प्रोजेक्टों को जो निर्वासित लोग हैं उनको जो नुकसान का पैसा देना चाहते हैं वो पैसा को पंचायती लेवल में जो है उसका 1 रुपये को 2 रुपये देने के दे करके उन लोगों को भरोसा रहने के लिए कोशिश करेंगे। इसके लिए हम आभारी रहते हैं, धन्यवाद प्रकट करते हैं। जय हिंद, जय जन्मभूमि एंड जय भारत माता की जय, भारत माता की जय। పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే R&R ప్యాకేజీ ఆ యొక్క లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందో దానికి సంబంధించి ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలం ఏదైతే ఉందో వేలేర్పాడు. అయితే దీనికి సంబంధించి వేలేర్పాడులో ఎంతమంది లబ్ధిదారుకి ఈ యొక్క నగదు జమ అయింది, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క టీం లోకేష్ వాటికి సంబంధించి బుడిపుడి సురేష్ గారు. అయితే ఈ యొక్క వేలేర్పాడు మండలానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ముంపు ప్రాంతాల ఎవరైతే ఉన్నారో R&R ప్యాకేజీ సందర్భంగా ప్రతి ఒక్క లబ్ధిదారుల అకౌంట్లో దాదాపు 6 లక్షల పైచలకు వరకు అమౌంట్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక మండలంలో ఎంతవరకు క్రియేట్ అయిందంటారు, దీని గురించి మీరే ఉంటారు? దాదాపుగా మొత్తం 7 మండలాలు ఉన్నాయండి, ముంపు మండలాలు. దానికి సంబంధించి 10,000 మంది కుటుంబాల్లో ఈరోజు R&R ప్యాకేజ్ జమ చేయడం జరిగింది. మనం గత ప్రభుత్వం చూసుకుంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి R&R నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విసికించి ఇబ్బంది పెట్టి అసలు ప్యాకేజీ ఇవ్వరు అనే స్టేజ్కి ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఆ స్థాయి నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలం చూసుకుంటే దాదాపుగా 800 పైచీలకు ఇక్కడ దాదాపుగా మాకు R&R ప్యాకేజీ 800 కుటుంబాలకు వేసి వీళ్ళందరికీ కూడా ఒక 10 రోజుల ముందే సంక్రాంతి పండుగను తీసుకొచ్చారు. అంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేశాడో ఆలోచన నుంచి ఈరోజు ఒక కొత్త పండగ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇదే కాకుండా మీరు చూసుకుంటే 2014, 2019లో కూడా సేమ్ ఇదే ప్యాకేజీ దాదాపు 800 కోట్ల రూపాయలు మా మండలానికి ఆయన R&R కాలనీలు అన్నిటికీ 7 మండలాలకి వేసి వీళ్ళందరి కుటుంబాల సంతోషాన్ని నింపడం జరిగింది అంతకుముందు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం మొత్తం దాన్ని నిర్వీర్యం చేసి ఈ R&R ప్యాకేజీని పూర్తిగా ఈ అమ్మఒడని లేకపోతే ఇంకో దానికని వాటన్నిటికీ వాడేసి మా నిర్వాసితులను మొత్తం మోసం చేశాడు. ఇది జరిగింది. అంటే ఇంకోటి లబ్ధిదారులకి ముందస్తుగా ఎటువంటి సమాచారం లేదని చెప్పి చెబుతున్నారు. ఇలా ఊహించని విధంగా ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే చెప్పి కూడా వాళ్ళు చేయలేదు అమౌంట్ క్రియేట్ చేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పకుండా క్రియేట్ చేశారు. దీని గురించి ఏమంటారు? ఇదైతే మేము చెప్పుకోవాలి, అసలు ఎవరికి కూడా ఎవరి ఆలోచన కూడా లేదు ఇది. ఎందుకంటే అసలు పడతాయో పడవో గత 5 సంవత్సరాల బాధలు విసిగిపోయి అప్లికేషన్స్ పెట్టి దాదాపు కొన్ని లక్షల పేపర్లు వేస్ట్ అయినాయి. మండలం ఆఫీస్లో చూసుకోవచ్చు, మీరు ITDPO ఆఫీస్లో చూసుకోవచ్చు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో చూసుకోవచ్చు, SDC గారి ఆఫీస్లో కూడా చూడొచ్చు. పేపర్ల మీద పేపర్లు అప్లికేషన్స్ పెట్టి విసిగిపోయి తిరిగి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అందరు కూడా వేస్ట్ చేసుకొని ఇక మాకు రావు డబ్బులు అనే సమయంలో ఈ కొత్త సంవత్సరంలో అసలు డబ్బులు పడతాయో పడవో ఇక మా పరిస్థితి అయిపోయింది, ఇక ఈ రోజుతో మేము అందరం పనికెళ్ళి మా జీవనాధారం కొనసాగించాలి అనుకున్న సమయంలో సడన్ గా ఎవరికి తెలియకుండా మనకి కొత్త సంవత్సరం 3వ తారీఖు నుంచి పేమెంట్స్ పట్టడం, అసలు ఇది R&R కాలనీ నిర్వాసితులందరూ కూడా సంతోషానికి ఎవరు కూడా హద్దులు లేవు. అసలు వీళ్ళు సంక్రాంతి పండగ 10 రోజులు ముందు వచ్చింది మా నిర్వాసిత కుటుంబాల్లో. ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా మంది పాలాభిషేకం చేస్తున్నారు, ధన్యవాదాలు చెప్తున్నారు. మేము వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని అడిగినా సరే వాళ్ళు వెళ్ళి దండం పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి దండం అండి, ఈ కూటమి ప్రభుత్వానికి దండం, అసలు మేము ఈ డబ్బులు చూస్తాము చూడము. లేకపోతే ఎంతో మంది చనిపోయారు గత ప్రభుత్వంలో విసిగిపోయి, లేకపోతే గోదావరిలో వచ్చి, లేకపోతే ఇంకొకటి అనారోగ్య కారణాల వల్ల ఈ డబ్బులు వస్తాయో రావు అని చెప్పేసి ఆ ఆలోచనలో ఉన్న ఆలోచనలు మొత్తాన్ని కూడా రివర్స్ చేసి మన NDA కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనకి ఈ R&R ప్యాకేజ్ వేయటం ఇది ఊహించినది. మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి మీరే ఉంటారు మీ తరపు నుంచి? మేము అదే చెప్తున్నాం, గతంలో 2014 నుంచి 2019 వరకు నిర్వాసితులకు న్యాయం చేసింది మా ప్రభుత్వమే. మళ్ళీ ఇప్పుడు 2024 నుంచి 2029 వరకు కూడా మా ప్రభుత్వమే న్యాయం చేసిద్ది, R&R కాలనీలు కట్టించిద్ది. అలాగే నిర్వాసితులందరూ కుటుంబాల సంతోషాలు నింపడానికి 100% NDA కూటమి కట్టుబడి ఉంది. వారికి న్యాయం చేయాలన్నా లేకపోతే వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలన్నా, పొలాలకి రాని పొలాలకి ప్యాకేజీలు ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా సరే అది NDA కూటమితోనే నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం. దీనికి 100% పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మనకి చాలా వరకు చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చాలా వరకు ఉంది. కాబట్టి ఈ ముగ్గురు కలిసి మాకు న్యాయం చేస్తారని ఈరోజు మనం ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే, మన NDA కూటమి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారిని గెలిపించుకోవడం జరిగింది. దానికి నిజంగా ఇది న్యాయం చేశారు ఈ NDA కూటమి అనే సాక్ష్యమే ఇప్పుడు ఈ R&R ప్యాకేజీ పడటం. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.